అస్సలాము అలైకుం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మాహిస్ వ్లాగ్స్. మా చిన్న ఆడపడుచు ఇంకా మేము ఫ్యామిలీతో కలిసి మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటి మీద అటాక్ చేశామండి. ఇంకేముంటుందండి, చిన్నపిల్లలు ఇంకా మేము ఆటలు పాటలు ఫుల్ ఎంజాయ్ అనమాట. నేనైతే చాలా వరకు వీడియో తీయలేదు. సెకండ్ డే అయితే అయాన్ని తీసుకొని మా డాడీ కూడా వచ్చారండి. ఇంకా తినేవి వండేవి వీడియో తీస్తే కనుక మా డాడీకే నచ్చదు. మనం ఎవరికైనా పెట్టేదైనా మనం తినేదైనా కూడా. అందుకని వంట చేసేటప్పుడు నేను కూడా నా రెసిపీస్ వీడియోస్ పెడతాను కదా, అవి నేను మా డాడీకి తెలియకుండానే తీస్తాను. ఇంకా మా మేనల్లుడైతే నా కోసం పుషప్స్ చేస్తున్నారు. నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట ఇది. మేనత్త అని చెప్పేసి, అత్తయ్య నీకోసమే చేస్తున్నాను అని చెప్పారు నాకు. మా మేనకోడలు అయితే ఇంకా కంప్యూటర్ నేర్పిస్తున్నారు, కంప్యూటర్ క్లాసెస్కి వెళ్తున్నారు. మా మేనకోడలు మాకు నేర్పిస్తున్నారండి. ఇంకా మేమందరం అయితే ఇంకా ప్రిపేర్ అయిపోతున్నాము. కొన్ని వీడియోస్ తీసామన్నమాట మేము. అందుకోసం అంటే మా గెటప్స్ చూసి కొంచెం ఫన్నీగా అనిపించవచ్చు, అందుకోసం చెప్తున్నాను ముందుగా. మా అబ్బాయి అయితే ఇంటికి వచ్చేసాడు నైట్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ దగ్గర నుండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా రెండో రోజు అయితే మా బాబు మా డాడీ వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఏం చేయాలో అర్థం కాకుండా టొమాటోస్ అయితే చాలా ఎక్కువ ఉంటుండే, అందుకని నేను టొమాటోస్ మంచిగా వాష్ చేసి డ్రై చేసి ఆ తర్వాత నేను క్లాత్తో తుడిచి కట్ చేసి పెట్టానండి. ఎందుకో మీకు అర్థమైపోయే ఉంటుంది, టొమాటో పచ్చడి కోసం. ఇప్పుడు ఆ కడాయిలో మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ ముందుగా టొమాటో పచ్చడికి మనం మెంతులు ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. మెంతులు కొంచెం ఫస్ట్ వేయండి, ఇవి దోరగా వేగిన తర్వాత ఇంకా లాస్ట్లో ఆవాలు కూడా వేసి ఆవాలు కూడా మంచిగా వేగిన తర్వాత మనం జీలకర్ర వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మెంతులు అయితే ఖచ్చితంగా మంచిగా వేగాలండి, లేకపోతే పచ్చడి అనేది మెంతులు ఏ టేస్ట్లో ఉంటాయండి, చేదుగా ఉంటుందన్నమాట. ఆవాలు మంచిగా కొంచెం సగం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు కడాయిలో మనం టొమాటోస్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి టొమాటోస్ వేయండి. నేను 1 కేజీ టొమాటోస్ వేసానండి. టొమాటోస్ ఇంట్లో ఎక్కువ ఉన్నాయి. మా వారైతే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, ఆయన మర్చిపోయి మళ్ళీ తీసుకొచ్చారు. అందుకని చెప్పేసి నేను ఏం చేయాలా అని అనుకొని ఇంకా పచ్చడి చేద్దాం అనుకున్నాను. ఆయిల్ వేసి ఆయిల్లో మనం పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేయాలి. మనం టొమాటోస్ కేజీకి దాదాపుగా మనకి పావు కేజీ దగ్గర మనకి చింతపండు పడుతుందండి. ఈ రకంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి చింతపండు. మధ్య మధ్యలో టొమాటోస్ కలుపుకుంటూ ఉండాలండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి మనకి టొమాటోస్ మెత్తగా అవుతాయి, అప్పటిదాకా మనం టొమాటోస్ కుక్ చేయాలి. ఈలోపు మిక్సీ జార్లో నేను మెంతులు ఆవాలు ఇంకా జీలకర్ర వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అది చల్లారిపోయింది, పౌడర్ చేశాను. ఇదే పౌడర్లో నేను చింతపండు వేసానండి, క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు వేసాను. చింతపండు అయితే బ్లాక్ కలర్లో ఉంటుండే, అదే వైట్ కలర్లో ఉంటే పచ్చడి రెడ్ కలర్లో వచ్చేది, ఇప్పుడు మారూన్ కలర్లో వచ్చింది. ఉప్పు వేసుకోవాలండి, నేను ఒక చిన్న బౌల్తో వేసాను. ఇంకా కారం వేసుకోవాలి. దీంట్లోనే మనం వలిచిన ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. నేను ఫస్ట్ ఇది బ్లెండ్ చేశాను, ఈ రకంగా అయితే వస్తుంది పౌడర్ లాగా. ఇది పక్కన పెట్టేసి ఎల్లిపాయలు వలుస్తూ ఉన్నాను. ఈలోపు నేను టొమాటోస్ కూడా కలుపుకుంటా ఉన్నానండి. అంటే స్టెప్ బై స్టెప్ పని చేసుకుంటూ ఉన్నాను, మొత్తం రెడీగా కాకుండా అప్పటికప్పుడు నేను ప్రిపేర్ చేశాను. ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఈ రకంగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎల్లిపాయలు వేసి ఒకసారి అలా బ్లెండ్ చేయాలి. చూసారా, టొమాటోస్ వాటర్ అంతా ఇంకిపోయాయండి. ఏ మాత్రం వాటర్ ఉన్నా కూడా మనం క్లీన్ ఈ చట్నీ ఈ పచ్చడి ప్రాసెస్లో ఏ మాత్రం తేమున్నా కూడా మనకి పచ్చడి పాడైపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి, పల్లి నూనె లేదా నువ్వుల నూనె వేసుకోండి. నేను పల్లి నూనె తీసుకున్నాను, 1/2 లీటర్ ఆయిల్ అండి అది. ఇప్పుడు పచ్చిశనగపప్పు సాయిపప్పు వేసి మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో అయితే కరివేపాకు ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి, ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. అంటే ఇది తాలింపు కోసం అండి, ఇంకా అంతే. దీంట్లో మనం కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేయాలి. నేను ఆల్రెడీ కడిగి క్లీన్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే కరివేపాకు క్రిస్పీగా అయిపోతూ ఉంటుంది. నా వీడియోస్లో మీరు చూస్తున్నట్లయితే కనుక నేను ఆల్రెడీ వాష్ చేసి పెడతాను. ఈ రకంగా అయితే లాస్ట్లో ఎల్లిపాయలు వేసి మనం
కలుపుకోవాలండి. మనం పక్కన పెట్టిన ఉంది కదా, టొమాటో మిక్చర్ ఉంది కదా, మనం ఇందాక కుక్ చేసుకున్న టొమాటోస్ దీంట్లో వేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ కుక్ చేయాలండి. మిగతా పచ్చళ్ళ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్. మనం టొమాటోస్ని మళ్ళీ కుక్ చేయాలి ఒక 2-3 మినిట్స్. మిగతా పచ్చళ్ళకైతే కుక్ చేయరు. ఈ పచ్చడికైతే మనం ఖచ్చితంగా కుక్ చేయాలి. ఈ రకంగా వేడి మొత్తం తగ్గిన తర్వాత, కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి, మొత్తం హీట్ అనేది తగ్గిపోవాలండి. మనం కడాయి పట్టుకుంటే హీట్ ఉండకూడదు. ఆ టైంలో మనం ఫస్ట్ బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఉప్పు, కారాలు, చింతపండు అవన్నీ కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు తగ్గితే కనుక మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఏ పచ్చడికైనా గుర్తుపెట్టుకోండి, ఆయిల్ అనేది పైకి తేలాలి. ఖచ్చితంగా ఆయిల్ పైకి తేలితేనే పచ్చళ్ళు నిల్వ ఉంటాయి. మనం ఏ పచ్చడి చేసినా అంతేనండి. ఆవకాయ అయినా సరే, ఊరగాయలు, ఇంకా ఏవైనా సరే, ఇంకా ఆయిల్ తేలితేనే పచ్చళ్ళు అనేవి స్టాక్ ఉంటాయి. ఈ రకంగా నేను పక్కన పెట్టేశాను చల్లారడానికి. ఆ తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత కాసేపటికైతే నేను దీంట్లో కారం వేసానండి. నేను మొత్తం ఒకేసారిగా వేయలేదండి కారము. ఫస్ట్ సగమే వేశాను. ఆ తర్వాత నేను అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకుందాం అనుకొని ఒకసారి టేస్ట్ చూసుకున్నాను. ఆ తర్వాత కొంచెం వేసాను అనమాట. ఈ రకంగా నేను టొమాటో పచ్చడి ప్రిపేర్ చేశాను. ఆ రోజు అప్పటికప్పటికన్నా కూడా రెండో రోజుకైతే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. మా వారికైతే నచ్చిందండి. ఈ ప్రాసెస్ జరుగుతున్న టైంలోనే, అంటే ఈ పచ్చడి చల్లారే టైంలోనే నేను బాసనలన్నీ తోమి పక్కన పెట్టేశాను. ఈ రకంగా అయితే ఒకదాని తర్వాత ఒకటి ఇంకా పనులు చేసేసానండి. మా వారైతే స్వీట్ కార్న్ తీసుకొచ్చారు, బాయిలింగ్కి పెట్టాను. ఈరోజైతే మా కర్రీ వచ్చేసి టమాటో ఇంకా మునక్కాయ కర్రీ అండి. నేను కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఈలోపు, అంటే బాయిల్ అయ్యేలోపు నేను స్వీట్ కార్న్ క్లాత్స్ ఫోల్డింగ్ చేసుకుందాం అనుకున్నాను. ఇవైతే నేను షెల్ఫ్స్లో పెట్టుకున్న క్లాత్స్ అయినా సరే, డైలీ యూస్ కాకుండా అప్పుడప్పుడు యూస్ చేసే క్లాత్స్ అయితే నేను ఈ రకంగా బ్యాగ్స్లో పెడతానండి. ఎందుకంటే మా ఇంట్లో డస్ట్ ఎక్కువ వస్తుంది, అందుకోసం. పైగా మా బాబు వస్తే కనుక అన్ని క్లాత్స్ లాగేస్తాడు. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి ఏది అందితే అదే లాగేస్తూ ఉంటారు, పారేస్తూ ఉంటారు. మాటికి నేను పని చేసుకోలేనని చెప్పేసి ఈ రకంగా అయితే నేను బ్యాగ్స్లో పెడతాను. ఇంకా రెగ్యులర్ వేర్ అయితే పైన షెల్ఫ్స్లో పైకి ఉండే క్లాత్స్ అయితే నేను ఏం బ్యాగ్లో పెట్టను. కిందికి అందే క్లాత్స్ అయితే నేను బ్యాగ్లో పెడతానమాట. ఇంకా కర్రీ స్టార్ట్ చేశాను. ఈ వీడియో అయితే నేను తీయలేదండి, ఎందుకంటే టమాటో మునక్కాయ మ్యాక్సిమం నా వీడియోస్ అన్నింటిలో కూడా ఎక్కువ టమాటో మునక్కాయ కర్రీ ఉంది. వేరే వీడియోస్లో కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు. అందుకోసం నేను స్పెషల్గా వీడియో అయితే నేను తీయలేదండి ఈరోజు. ఎందుకంటే బోరింగ్గా అనిపిస్తుందేమో చూసే వాళ్ళకి కూడా అనే ఉద్దేశంతో అయితే నేను వీడియో తీయలేదు. ఆ తర్వాత వచ్చేసి మేము ఈవినింగ్ మా పాపని తీసుకొని బయటకు వెళ్ళామండి. మా కింద పోర్షన్ పాప వస్తే ఇంకా తన్ని చూసి మా పాప పరిగెత్తుకుంటూ వచ్చేసింది భయపడి. మేమైతే ఫస్ట్ ఫ్లిప్కార్ట్కి వెళ్ళామండి. అక్కడ మొత్తం చెక్అవుట్ చేసాము. ఒక బ్యాగ్ కొనుక్కున్నామండి, ఇంకా ట్రావెలింగ్కి యూజ్ అవ్వాలని చెప్పేసి. మా వారికి అవసరమైన వస్తువులైతే ఇక్కడ దొరకలేదు. ఈరోజు పడిన తిప్పలు మేము జీవితంలో పడి ఉండము. ఈరోజు తిరిగినట్టు ఇంకా ఊరంతా తిరిగేసామండి. ఈరోజే మేము ఫ్లిప్కార్ట్ వెళ్ళాము, డీమార్ట్కి వెళ్ళాము, రిలయన్స్కి వెళ్ళాము, మెట్రోకి వెళ్ళాము, అన్నీ తిరిగామండి. ఏదో ఈ చిన్న పర్పస్తో ఇలా తీసుకొని అలా ఇంటికి వెళ్ళిపోదామని బయటకు వచ్చామండి. ఇంటికి వెళ్ళే వాటికైతే ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది, సాయంత్రం అయిపోయిందనమాట. ఈ రకంగా అయితే మొత్తం చూసాము. పెద్ద పెద్ద బ్యాగులు చూసి చిన్న బ్యాగ్ ఒకటి అయితే తీసుకున్నాము. ఎందుకంటే మేమంతా ప్రస్తుతానికి ఎఫర్ట్ చేయలేము. ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఇలాంటి ట్రాలీ ఒకటి ఉందన్నమాట. అందుకోసం నాకు ఈ డెకరేటివ్ ప్లేట్ కూడా బాగా నచ్చింది. కాకపోతే ఇప్పుడు అవసరం లేదని అయితే తీసుకోలేదు. ఆ బ్యాగ్ అయితే తీసుకున్నాము. ఫ్లిప్కార్ట్కి ఈ రకంగా అయితే బయట ఉంటుంది, బాగుంటుందన్నమాట. ప్రశాంతంగా ఉంది ఈ ఏరియా. ఆ బిల్డింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అలాంటి చోట మనం ఫ్లాట్ తీసుకున్నా కూడా అంటే మనం ఉన్నా కూడా బాగుంటుందేమో అనిపించింది. ఆ తర్వాత అయితే మెట్రోకి వచ్చామండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ విజయవాడలో ఉన్న మొత్తం తిరిగామన్నమాట. ఆ తర్వాత మెట్రో పక్కనే రిలయన్స్ ఉంటే అక్కడికి వెళ్ళామండి.
నాకైతే ఇప్పటికే ఓపిక నశించింది. పైగా మాకు ఆల్మోస్ట్ యాక్సిడెంట్ అయిపోయిందండి మాకు. ఇంకా మా డ్యాడీ అంటున్నాను. మా వారి బైక్ అయితే కొంచెం డ్యామేజ్ కూడా అయిపోయింది. వెనక సైడ్ పాపకి తగిలేదండి. నాకు కూడా మా వారికి కూడా దెబ్బలు తగిలేవి. ఇంకా మేము దేవుడి దయ వల్ల అంటే అల్లా తాలా మెర్సీ వల్ల మేము బయట పడిపోయాము. ఆ తర్వాత డీమార్ట్కి వచ్చామండి. ఈ రకంగా అయితే ఈ డ్రెస్ చూశాను. ఈ పలాజోస్ అన్నీ బాగున్నాయి, జార్జెట్వి అంటే ప్రింటెడ్వి. నా సైజ్ అయితే దొరకవు, ఎక్కడ కూడా నా సైజ్ అయితే ఉండదు. ఏంటో మరి నాకు అర్థం కాలేదు. ఇంకా మా వారికి కావాల్సినవి అయితే ఏమీ అంత దొరకలేదు. ఆయన ఏ పర్పస్తో తీసుకెళ్లారో నాకు కావాల్సిన వస్తువులు అని చెప్పి కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా డీమార్ట్ నుండి ఇంకా బయటకు వచ్చేసాము కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేసి. ఇంతకీ మేము ఈరోజు ఏం షాపింగ్ చేసామంటే ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నామండి. ఆల్రెడీ నేను చూపించాను మీకు ఇందాకనే. ఇంకా మా వారైతే ఈ నైట్ ప్యాంట్స్ తీసుకున్నారు, ట్రాక్ ప్యాంట్స్ ఏమంటారు దాన్ని, ఇవి తీసుకున్నారు. ఈ కలర్ ఇంకా ఈ కలర్, ఈ 2 కలర్స్ నేనే సెలెక్ట్ చేశాను. డీమార్ట్లో అయితే నాకు ఈసారి అయితే చిన్న చిన్న బాక్సెస్ నాకు మంచిగా అనిపించాయండి, తీసుకున్నాను. ఇంకా ఫలూదా రెడీమేడ్ మిక్స్ ఒకటి వచ్చిందండి, ఎలా ఉంటుందో ట్రై చేద్దామని అయితే నేను తీసుకున్నాను. ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తాను. ఈరోజుకి ఇంతేనండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.